కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పునర్విభజన తరహాలోనే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో మార్పుల దిశగా కసరత్తు చేస్తోంది. గ్రేటర్ పరిధిలోని ఈ 2 జిల్లాల్లో మార్పులు, చేర్పులు చేయనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి 4 పోలీస్ కమిషనరేట్లుగా మార్చిన నేపథ్యంలో 3 జిల్లాల పరిధిని కూడా మార్చాలని డిసైడ్ అయింది. ఈ మేరకు తుది రూపు ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ను పునర్విభజించిన విధంగానే గ్రేటర్ పరిధిలో జిల్లాలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పునర్విభజించిన హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల హద్దులు, జిల్లాల సరిహద్దులు ఒకే విధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ పరిధిలో 3 జిల్లాలు ఉన్నాయి. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి 4 పోలీస్ కమిషనరేట్లుగా మార్చిన నేపథ్యంలో 3 జిల్లాల పరిధిని కూడా మార్చనుంది. హైదరాబాద్, మల్కాజ్గిరి జిల్లాల బౌండరీలను మార్చేందుకు రెవెన్యూ శాఖ ఉన్నత అధికారులు వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. నూతనంగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధికి సమానంగా ఓ కొత్త జిల్లాను ఏర్పాటు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. వీటికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు. హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం 16 మండలాలు ఉన్నాయి. ఇందులో తిరుమలగిరి, మారేడుపల్లి మండలాలను మల్కాజ్గిరి జిల్లాలోకి మార్చనున్నట్లుగా తెలుస్తోంది. అమీర్పేట మండలంలోని బేగంపేట ప్రాంతాన్ని మల్కాజ్గిరి ప్రాంతంలో భాగం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ జిల్లాల సరిహద్దు మండలాలుగా బండ్లగూడ, బహదూర్పురాలు ప్రస్తుతం ఉండగా ఇకపై రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలకు విస్తరించనుంది. కాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రస్తుతం సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో విస్తరించింది. పునర్విభజన అనంతరం మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధి ఎంతవరకు ఉందో జిల్లా అంతవరకు విస్తరించనున్నారు. కాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్, సరూర్ నగర్ మండలాలు విలీనం కానున్నాయి. పునర్విభజన అనంతరం మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎల్బీనగర్, రంగారెడ్డి జిల్లా కంటోన్మెంట్, హైదరాబాద్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు మేడ్చల్ జిల్లా పరిధిలోకి రానున్నాయి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఉండగా అది జీహెచ్ఎంసీ పరిధి దాటి ఉండడం వల్ల ఈ మండలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లా పరిధి విస్తృతంగా ఉండడం, జిల్లా పరిధిలో పలు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉండడం వల్ల అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజించినట్లుగా సమాచారం. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి మొత్తాన్ని అర్బన్ జిల్లాగా, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా విభజించనున్నారు. గత 15 సంవత్సరాలుగా తాను ప్రజాసేవలో ఉన్నానని, ఇలాంటి పదవులు లేకపోయినప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, పదవి ఉంటే మరింతగా విస్తృతమైన రీతిలో కార్యక్రమాలు చేపట్టడానికి వీలు అవుతుందని శరలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన సీనియర్ భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత గొట్టిముక్కల పెద్ద భాస్కర్రావు పేర్కొన్నారు. గత జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి. శరలింగంపల్లిలోని వివిధ డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు మరియు శ్రేయోభిలాషులు మరియు బీఆర్ఎస్ పార్టీ నేతలు మరియు శ్రేణులు తరలిరావడం జరిగింది. ఈ సందర్భంగా శరలింగంపల్లి నియోజకవర్గంలో కృషి టీవీ9 ప్రతినిధితో ఆయన మాట్లాడారు. పిలిచినంతనే పలికే నైజం కలిగిన తాను శరలింగంపల్లి నియోజకవర్గంలో వెంకటేశ్వర నగర్ మరియు వివేకానంద నగర్ మరియు ఇతర డివిజన్లలో కూడా ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూశానని తెలిపారు. పేదల బాధలను చూసి చలించిపోయారని పేర్కొనడం జరిగింది. శ్రీరామాలయం ఎండోమెంట్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేసిన తాను అభివృద్ధి చేయడం జరిగిందని, అందరికీ దర్శన భాగ్యం కలిగే విధంగా తీసుకున్న చర్యలు ఫలించాయని చెప్పారు. భారత రాష్ట్ర సమితి పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో శరలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగిందని, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయని గొట్టిముక్కల పెద్ద భాస్కర్రావు తెలిపారు. పదవి ఉన్న పక్షంలో మరింతగా జనానికి దగ్గరయ్యే అవకాశం ఉంటుందని, కష్టాలు తెలుసుకోవడమే కాకుండా మరింతగా పరిష్కారం చేయడానికి ఛాన్స్ ఉంటుందని ఆయన వివరించారు. ఇప్పటికే 90% దాకా దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమస్యలు పరిష్కారం అయ్యాయని, మిగిలినవి కూడా ఎక్కడెక్కడ సమస్యలున్నాయో తెలుసుకుని పరిష్కరించడానికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని కూడా గొట్టిముక్కల పెద్ద భాస్కర్రావు వెల్లడించారు. తనను స్వయంగా దగ్గర నుంచి ప్రజలు చూశారని, భవిష్యత్తులో కూడా ఆదరించి ముందుకు సాగుతారని నమ్మకం తనకు పూర్తిగా ఉన్నదని కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలోని శరలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాము. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో అత్యంత సీనియర్ నేత మరియు బెస్ట్ సోషల్ వర్కర్, రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్న గొట్టిముక్కల పెద్ద భాస్కర్రావు గారితో ఉన్నాము. ముఖ్యంగా నూతన సంవత్సరం జనవరి 1 రోజు వారి జన్మదినోత్సవం కావడం కూడా మరొక విశేషం కూడా. ఈ నేపథ్యంలో వారినే ఇక్కడ కొన్ని విశేషాలను కూడా అడిగి తెలుసుకుందాము. పెద్ద భాస్కర్రావు గారు చెప్పండి, ఈరోజు బర్త్డే జరుపుకున్న సందర్భంగా మీరు ఇచ్చే జనరల్ సందేశం. శరలింగంపల్లి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు కన్నుల పండుగగా మన జన్మదిన శుభాకాంక్షలు ఇంత పెద్ద ఎత్తున ఇంత అభిమానుల మధ్యన జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఒక పండుగ వాతావరణంలో ఉంది. నేను చేసిన ఇన్ని రోజుల కష్టానికి, ఇన్ని రోజులు చేసిన ఫలితానికి నాకు వచ్చిన జనాలే నాకు మెసేజ్ దీవెనలు.
భావిస్తున్నాను. అంటే బర్త్డే సందర్భంగా ఇంకా మీరు ఇంకేమన్నా గోల్ పెట్టుకున్నారు, ఇంకేం చేయాలనుకుంటున్నారు? నాకు పోస్ట్ ఉన్నా లేకున్నా నేను 15-20 ఏళ్ళ సంది పబ్లిక్లో ఉంటున్నా. పబ్లిక్ ఏ చిన్న అవసరం ఉన్నా అన్నా నేనంటే నేనున్నా అని చెప్పే మెసేజ్ ఉన్న వ్యక్తిని నేను. పబ్లిక్ ఏ అవసరం ఉన్నా నేను ముందు ఉంటాను. ఏ ఎలక్షన్లు వచ్చినా, ఇంతకుముందు నేను కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్లో ఇప్పుడు బీఆర్ఎస్లో ఏ విధంగా ఉన్నానో ఇంతకుముందు కాంగ్రెస్లో గిట్ట అదే విధంగా వర్క్ చేసిన, మొన్న బీఆర్ఎస్లో గిట్ట అదే విధంగా వర్క్ చేసిన. నాకు ముందు ఏదైనా అవకాశం కల్పిస్తే నేను 100% పబ్లిక్లోకి వెళ్ళి ఇంకా మంచి మెసేజ్ అందేయగలగానే నా కోరిక. అంటే గతంలో మీరు రామాలయం టెంపుల్ చైర్మన్ కూడా పనిచేశారు. అంటే జనరల్గా ఎలాంటి కార్యక్రమాలు చేశారు? నేను ఎండోమెంట్ టెంపుల్ చైర్మన్ చేశాను. కుకుట్పల్లి పెద్దల్ని, గ్రామ ప్రజల్ని, నాయకులను అందరినీ కలుపుకొని పోయి ఇది టెంపుల్, ఈ టెంపుల్కి వీళ్ళు రావద్దు, వీళ్ళు రావాలనే భావన నా దగ్గర లేదు. అందరినీ కలుపుకపోయి కార్యక్రమం చేసే బాధ్యత నాది. ఎందుకంటే టెంపుల్ అంటే అందరిది, మన నాటి ఒక్కరిది కాదు. టెంపుల్ అంటే గ్రామ పెద్దలు అందరిది, పబ్లిక్లు అందరిది. ఆ మెసేజ్ నేను సీరియస్గా పబ్లిక్ దగ్గర తీసుకెళ్ళా, భక్తుల దగ్గర తీసుకెళ్ళా. టెంపుల్ అంటే ఏంటి? టెంపుల్ అంటే అందరు రావచ్చు, అందరికి సంబంధించిన దేవుడు, అందరు దర్శనాలు చేసుకోవచ్చు. లేదు నా ఒక్కరికి సంబంధించిన టెంపుల్ అని ఎన్నడూ నేను భావించలే. అదే విధంగా చేసుకుంటూ పోయినా. అక్కడ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి, అక్కడ ఎట్లయితే మనం టెంపుల్ డెవలప్ అవుతుంది, మనం అది టెంపుల్ ఉండి లెక్క పెట్టి ఉండిలో ఎన్ని పైసలు వస్తాయి పబ్లిక్కి తెలియదు. ఉండిలో ఎన్ని పైసలు వస్తాయని మొత్తం మన భక్తులను కూర్చునిపెట్టి ఉండి లెక్క పెట్టి ఆ ఉండిలో ఇన్ని పైసలు వచ్చినాయి అని చెప్పి పేపర్కి రాపించి వాళ్ళకి భక్తులు వచ్చిన వాళ్ళంతా ఎంత అభిమానంతో దేవుని మీద ఎంత భక్తితో ఉండిలో డబ్బులు వేస్తారో ఆ ఉండి డబ్బులు మొత్తం ఎండోమెంట్కి చెందే విధంగా, అందులో ఒక పైసా కూడా ఫ్రాడ్ కాకుండా ఎండోమెంట్ చెందే విధంగా నా చైర్మన్ ఉన్నప్పుడు ఆ విధంగా నేను తీసుకున్నా. అంటే ఇంకా చేయాలని ఏమన్నా అనుకుంటున్నారా సంకల్పం? ఇప్పుడు నాకు ఒక కోరిక, పబ్లిక్ నన్ను ఏం పోస్ట్ లేకున్నా ఇంత ఆశీర్వదిస్తారు. నాకు భగవంతుడు ఏదైనా అవకాశం ఇస్తే ఇంకా ముందుకు పోయి నాకు ఒక ఐడెంటిటీ ఉందనుకో, మనం చేస్తానికి ఇంకా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐడెంటిటీ లేనప్పుడే నేను ఇంతగానో పబ్లిక్లో నాకు ఇంత స్పందన ఉంది. నాకు ఒకవేళ భగవంతుడు అవకాశం కలిగించిండు అనుకో, ఇంకా నేను కొంచెం చేయనికే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో కావచ్చు, మీ లోకల్ డివిజన్లో కావచ్చు, ఎక్కువ ఏ సమస్యలు ఎక్కువ మీద మీరు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది? ఇంతకుముందు చాలా సమస్యలు ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సమస్యలు ఉండే. ఇప్పుడు 90% సమస్యలన్నీ పోయినాయి. రోడ్లు, డ్రైనేజీలు, ఇంతకుముందు వాటర్ అనేది మనం కళ్ళారా చూసినాం. వాటర్ అంటే ఎంత ఇబ్బంది ఉన్నది, కరెంటు విషయంలో చూసినాం, కరెంట్ అంటే ఎంత ఇబ్బంది ఉన్నది. అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 90% అన్ని సాల్వ్ అయినాయి. ఇంకా ఏమైనా సమస్యలు ఉండి నా దగ్గరికి వస్తే, పబ్లిక్ ఏదైనా ఆపద ఉందనుకో, నేను ముందుండి వర్క్ చేసే బాధ్యత మాది. అంటే ముఖ్యంగా మీకు ప్రయాస సంకల్పం అంటే మీకు ఎట్లా కలిగింది? నాకు మనం ఏదో ఒక పబ్లిక్ చేయాలి. మనకు మనిషి పుట్టిండు పోయిండనే సమస్య, పోయిండనేది ముఖ్యం కాదు. పబ్లిక్ మనతో అయినంత ఎంతో అంత సాయం చేయాలి. రూపాయి సంపాదించిన వాళ్ళకు 5 రూపాయలు మనకు ఖర్చు పెట్టే విధానం మన దగ్గర ఉంది. మనం ఆ చేస్తుంటేనే మాకు తృప్తి అనేది కలుగుతుంది. కాబట్టి మేము ఈ రాజకీయంలో మేము ముందుకు వెళ్ళాలని మా కోరిక. అంటే ముఖ్యంగా మీరు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి ఈ ఏరియాను చూశారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గం కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, అప్పటికిప్పటి మీరు ఏం గమనించారు? ఇంతకుముందు చాలా కుకుట్పల్లి అంటే పెద్ద పల్లెటూరు, చాలా బ్యాక్వర్డ్ ఉండే. ఇదంతా సెటిలర్సు, వివిధాల జనాలు ఇక్కడ వచ్చారు, అంతా డెవలప్ అయింది. ఆ విధంగానే డెవలప్ చేసుకుంటూ పోయినాం. మేము ఈ చిత్తారామ రోడ్డుకి వెళ్ళే రోడ్డే అసలు ప్రపంచ దేశాల్లో ఇంత పెద్ద పల్లెటూరు ఉంటుందా అనే మెసేజ్లు ఉంటుండే. ఇంత బాగా డెవలప్ అయింది. ఈ 40-50 ఏళ్ళది ఒక చరిత్ర, ఈ 10 ఏళ్ళది ఒక చరిత్ర. ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా చేసింది. అందుకని శ్రీలింగంపల్లిలో మొన్న ఇంత మెజార్టీతో గెలిపించారు. ఆయన ప్రభావాల గురించి ఆయన పార్టీ మారిండు, కాంగ్రెస్లోకి పోయినా నేనని గుండె ధైర్యంతో చెప్పమంటున్నాం. లేదు రాజీనామా చేసి వచ్చి నిలబడమంటున్నాం. మేము గెలిపించినాక ఇప్పుడు ఆయన ఏం చేస్తుండో, ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు గెలిపించారో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు, అది ముందు మంచిదిగా కాదు. అంటే ఓవరాల్గా మీరు శ్రీలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ బర్త్డే సందర్భంగా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ప్రజలు
హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఒక నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు ప్రజలకు సేవ చేయాలి. ఓన్లీ ఆయనకు సంబంధించి పబ్లిక్లకు రావద్దు. నాయకుడు ఎప్పుడైనా సరే నాయకుడు వచ్చిండనుకో మనుషులకు ఎందుకో మన జనాలకు ఏదైనా సేవ చేస్తానికే మనం పబ్లిక్లకు రావాలి. ఆ సేవ అనేది మన దాంట్లో చూపించగా మనం ఓట్లు వేసినాక గెలిచినాక వేరే పార్టీలకు వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు. అట్లాంటి మనిషిని నమ్మద్దు గిట. అంటే ముఖ్యంగా ఈ డెవలప్మెంట్స్ గత 2-3 ఏళ్ళ నుంచి ఆగిపోయినాయనే ఒపీనియన్ ఉందా మీకు? 1 NP డెవలప్మెంట్ కూడా జరగలేదు. అతను ఏమని చెప్పిపోయిండు, డెవలప్మెంట్ గురించి నేను షేర్లింగంపల్లి ఎమ్మెల్యే డెవలప్మెంట్ గురించే పోయినా అని చెప్పి 1 NP డెవలప్మెంట్గా జరగలేదు. ఏ రాష్ట్రంలో చూడొచ్చినా షేర్లింగంపల్లి తెలంగాణలో ఈ 10 ఏళ్ళు జరిగినంతలా 1 NPకి నేను వేరే రాష్ట్రాలు తిరిగి వచ్చిన. ఏ రాష్ట్రంలో ఇంత డెవలప్మెంట్ జరగలేదు. అందులో షేర్లింగంపల్లిలో చాలా డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ గురించి పోలేడు అతను. మా అందరి డెవలప్మెంట్ గురించి అయితే పోలేడు. ఆయన సొంత అభిప్రాయం ఆయన గురించి పెట్టు. మమ్మల్ని రమ్మని అడిగాడు. మాకు ఇష్టం లేదు, మేము రామని చెప్పినాం. ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలు, చేసిన స్కీములు రాష్ట్రం మొత్తం వెలిగింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం నిద్రపోతున్నది. ఎందుకో చేసే విధానం తెలియక వాళ్ళకు. ఇప్పుడు చేసే వ్యక్తులు ఉంటే ఇంటికి పెద్ద మనిషి ఉన్నాడు అనుకో ఇల్లు డెవలప్ అవుతుంది. ఇంటికి పెద్ద మనిషి సరిగా లేడు అనుకో ఇల్లు నిద్రపోతుంది. ఇప్పుడు మొత్తం రాష్ట్రం నిద్రపోతుంది. అదే విధంగా షేర్లింగంపల్లి గిట్ట నిద్రపోతుంది. అంటే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ బాగా ఏది డెవలప్ అయిన కాన్స్టిట్యూన్సీలో షేర్లింగంపల్లి మొదటి స్థానం చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా యూత్కు ఎంప్లాయ్మెంట్, లోకల్ వాళ్ళకి ఇట్లా ఒక లేదని అపవాదం ఉంది. దీనికి మీరు ఎట్లా? 100% చెప్పుకోవచ్చు. ఈ సిటీ షేర్లింగంపల్లి డెవలప్ అవుతానికి ఓన్లీ మా బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ అన్న ఆయన బ్రాండే మొత్తం. మొన్న ఎమ్మెల్యేలు గెలిచినారనే విధానం చూస్తే ఈ బ్రాండ్ మొత్తం కేటీఆర్ అన్నకే దక్కుతుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు సమీప భవిష్యత్తులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వం కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ముఖ్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకత ఉందంట. 100% వ్యతిరేకత ఉంది. ఈ 2 సంవత్సరాల నుంచి ఒక పని జరగలేదు. వాళ్ళు మితిమీరిన హామీలు ఇచ్చారు. హామీలు ఒక్కటికి నెరవేరట్లేదు. పబ్లిక్ గ్రహిస్తున్నారు. సిటీ పబ్లిక్ కేటీఆర్ను చూసారు, తెలంగాణ పల్లెల పబ్లిక్ కేసీఆర్ను చూసారు. కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. పబ్లిక్ కన్ఫ్యూజ్ అయ్యి ఓటు వేసి ఇప్పుడు బాధపడుతున్నారు. అరే మేము అనవసరంగా ఓటు వేసినాము, ఒక లోకల్ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే నచ్చలేడు అనుకో ఆ ఎమ్మెల్యే మాకు ఓడిపోవాలి, కేసీఆర్ గెలిచాలనే కాన్సెప్ట్ మీద పోయారు. కానీ అది రివర్స్ అయింది. అరే మేము లాస్ట్కు ఫైనల్గా చూస్తే కేసీఆర్ ఓడిపోయిందని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చాలా బాధపడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తున్నాం ఈరోజు. మీరు ప్రజాసేవ రంగంలో ఒక దశాబ్దంన్నర సుదీర్ఘ ప్రస్థానం అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు మంచి అనిపించిందా, చెడు అనిపించిందా? హలో, అర్థం కాదు. ఈ 15 సంవత్సరాల మీ సుదీర్ఘ ఈ ప్రజాసేవ రంగంలో దీనిలో కష్ట నష్టాలు ఎన్నో చూసి ఉంటారు. దీంట్లో ఇంకా ముందు పోవాలనిపించిందా లేదా? మేము తిరిగినాక విధానం చూసి ఈ కాలనీలో లోకల్ ఇప్పుడు స్లమ్లు లోకల్ డివిజన్ పబ్లిక్లను చూసి వాళ్ళు మాకు చేస్తున్న సపోర్ట్ చూసి డివిజన్లో మాకు ఇంత 122 డివిజన్ వివేకానంద నగర్ అందులో వాళ్ళని చూస్తుంటే వాళ్ళు మా మీద చూస్తున్న అభిమానం చూస్తుంటే మాకు ఇంకా మోటివేషన్ కలుగుతుంటుంది. ఈ పబ్లిక్ ఇంకా చేయాలి, మనం చేసేది ఉంది. ఇంకా వాళ్ళకి ఏదైనా మంచి చెడు పండుగ అయినా, పెళ్ళిళ్ళైనా, పేరంటాలైనా మనకి ఇంతో అంతో ఆర్థికంగా మనం ఉన్నాం. వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయాలనే దృక్పథంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. అంటే ఇంకా ఇంత పెద్ద రిచ్ కాన్షియస్లో పేదవాళ్ళు పేదరికం ఉందంటారా? ఉన్నది. ఎంతైతే రిచ్ కాలనీలు ఉన్నాయో అంత స్లమ్ములు గిట్ట ఉన్నాయి. ఆ స్లమ్ముల ఇప్పుడు షేర్లింగంపల్లి అంటే మనం ఏమనుకుంటాం, హైటెక్ సిటీ అనుకుంటాం. అందులో కాలనీలు మామూలుగా స్లమ్ కాలనీలు గిట్ట చాలా ఉన్నాయి. అవన్నిటికీ మనం ఏదైనా మంచి చెడ్డ మా అన్న ఉన్నాడు, మా అన్న అద్దమ రాత్రి అయితే పిలిస్తే మా అన్న వలుకుతాడు అనే సపోర్ట్. ఇప్పుడు పబ్లిక్కి ఏం కావాలి, ఏదైనా మంచి చెడ్డ ఉంటే మా అన్న ఉన్నాడు అనే భరోసా సపోర్టు మనం ఇవ్వాలి. అది ఇవ్వగలిగినప్పుడే మనం లీడర్ అనే నిరూపణ అవుతుంది. లేదు మన చేతిలో మనం ఏదో చేసుకుంటూ పోతున్నాం, మన బిజినెస్ మనం చేసుకుంటూ పోతున్నాం అంటే ఆ ప్రజాసేవకు రావద్దు, ప్రజాసేవ చేయొద్దు. ముఖ్యంగా ఈ ప్రజాసేవలో యూత్కు మీ సందర్భంగా మీరు ఏం సందేశం ఇస్తారు? యూత్ చాలా అడ్వాన్స్గా ఉన్నారు. వాళ్ళంతా గమనిస్తున్నారు. ఇంతకుముందు ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది. మనకి ఇంతకుముందు
మోటివేషన్ ఎట్లుంది, ఇప్పుడు మోటివేషన్ ఎట్లుంది, మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక కాలనీ బాగుపడ్డది అనుకో, ఆ కాలనీలో పిల్లలు బాగుపడతారు, ఫ్యామిలీ బాగుపడుతుంది. ఆ కాలనీకి ఏం జరగలేదనుకో, ఆ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డౌన్ అవుతుంటారు. అంటే ముఖ్యంగా పొలిటికల్గా వచ్చేస్తే ముఖ్యంగా టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ చాలా నెగిటివ్ కామెంట్ చేయడం కావచ్చు జరుగుతున్న క్రమంలో పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఇక్కడ చాలా దారుణం. ఆ విషయంలో అయితే చాలా దారుణం. ఎందుకంటే ఒక సీఎం గారు అట్లా మాట్లాడేది అనేది మన చరిత్రలో ఇప్పటివరకు మనం చూడలే. ఏ విధంగా మాట్లాడాలి, పోస్ట్ పదవి వచ్చినాక ఉందాగా ఉండాలి. పొద్దున లేస్తే మన దేశానికి నెహ్రూ గాంధీ తాత ఎంత ముఖ్యమో, మహాత్మా గాంధీ మన రాష్ట్రానికి కేసీఆర్ అంత చేసిండు. ఆ రాష్ట్రం తెచ్చిన ఆయన ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, ఆడ ప్రోగ్రామ్ ఏంది, పిల్లలు ఏం చేస్తారు, పిల్లల ప్రోగ్రాంకి పోయి కేసీఆర్ నిలుతాడు. ఆయన నోటుకు మొక్కాలి, ఆయనకి ఏది అనిపిస్తుంది. ఒకరోజు కేసీఆర్ నిలుతాడు, ఓ రోజు కేటీఆర్ నిలుతాడు. ఇవన్నీ మానుకోవాలి. వాళ్ళ రాష్ట్రం తెచ్చిన పెద్ద మనిషి మెసేజ్ పాస్ చేయాలి. నువ్వు సీఎం అయినావు, నువ్వు అవకాశం వచ్చింది నీకు, నువ్వు సీఎం అయినావు, పబ్లిక్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెసేజ్ పాస్ చేయాలి. ఈ విధంగా చేస్తా, ఈ విధంగా చేస్తా. నువ్వు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఏమి ఇచ్చినావు, పబ్లిక్ను మోసం చేసినావు కదా. ఏ హామీ పాస్ చేసింది లేదు. అందుకని ఇలా పబ్లిక్ మొత్తం బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. చివరిగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఇక్కడ లోకల్ డివిజన్ ప్రజలు కావచ్చు, మీ నుంచి ఏం ఆశిస్తారని చెప్పుకోవచ్చు? ఒక అన్న అంటే మేము ఉన్నాం. మనది రాజకీయం అనేది ఒక కంపెనీ కాదు. మన అభిమానంతో మన దగ్గరకు వస్తారు. అభిమానాన్ని మనం చూపిస్తే అదే సపోర్ట్. వాళ్ళు మన కింద జాబ్ చేయట్లేదు. మనం వాళ్ళకు అభిమానం చూపిస్తే వాళ్ళు మనకు అభిమానంగా ఉంటారు. ఏదైనా మంచి చెడ్డకు మా అన్న ఉన్నాడు అనే మెసేజ్ వాళ్ళకి కావాలంటే అలా కుటుంబకుల పెద్ద భాస్కరరావు ముందుంటాడు. ఓకే, ధన్యవాదాలు. కుటుంబకుల పెద్ద భాస్కరరావు గారు. కెమెరామెన్ ఏఎన్ఆర్తో వీరాజాలు, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ తమ అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని పంచుకున్నాయి. దాదాపు 3 దశాబ్దాలుగా వస్తున్న ఒప్పందం ప్రకారం వార్షిక అణు కేంద్రాల జాబితాను ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరు దేశాలు ఒకదానొకటి అణ్వయుద్ధాలతో దాడులు చేసుకోవడాన్ని నిషేధిస్తూ భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇరు దేశాలు తమ వార్షిక అణ్వాయుధ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి. దాదాపు 3 దశాబ్దాలుగా వస్తున్న ఒప్పందం ప్రకారం ఈ దేశాలు తమ అణ్వాయుధాల సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదే విషయంపై భారత్ పాకిస్తాన్ మధ్య డిసెంబర్ 31, 1988లో ఒప్పందం జరిగింది. ఆ విధానం జనవరి 27, 1991 నుంచి అమల్లోకి వచ్చింది. ఇలా 2 దేశాలు తమ అణుశక్తి కేంద్రాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఇది వరుసగా 35వ సారి అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జనవరి 1, 1992 నుంచి ఈ విధానం కొనసాగుతుందని పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా పవర్ ప్లాంట్స్, రీసెర్చ్ రియాక్టర్స్, ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్, ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్, ఐసోటోప్ సెపరేషన్ ప్లాంట్స్, రీప్రాసెసింగ్ యూనిట్స్, స్టోరేజ్ సైట్స్, రేడియో యాక్టివ్ మెటీరియల్స్ డీటెయిల్స్ తదితర పూర్తి సమాచారాన్ని భారత్ పాకిస్తాన్ ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో గతేడాది ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ ఈ ఘటన వెనుకున్నట్లు తేలడంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను హతమార్చింది. వాటిలో ముజాఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజాఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ఫర్ క్యాంప్, చింబర్లోని బర్నాల క్యాంప్, కోట్లీలోని అబ్బస్ క్యాంప్, సియాల్కోట్లోని సర్జల్ క్యాంప్, సియాల్కోట్లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్కేలోని మర్కజ్ టైబా క్యాంప్, బహవల్పూర్లోని మర్కజ్ సుబానల్లా క్యాంప్ ఉన్నాయి. వీటిని భారత సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అలుపెరగని కృషి చేస్తున్నారని గౌరవ స్పీకర్ కొనియాడారు. ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్రాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వారి కృషి ఫలించాలని ఆకాంక్షించారు. రాజకీయాలు ముఖ్యం కాదు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకతాటిపైకి రావాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ సహకరిస్తేనే రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లగలమని తెలిపారు. అలాగే రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే భావితరాలకు భరోసా ఉంటుందని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, అందరి సహకారంతో రాష్ట్రాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్దామని గౌరవ స్పీకర్ గారు ఆకాంక్షించారు. నమస్కారం అండి. ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ముఖ్యంగా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. వారికి కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో ఇంకా మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వారందరూ కూడా వారి ఆశీర్వాదం ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉండే అందరూ నాయకులకి, అన్ని పార్టీ నాయకులకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రాన్ని కొత్త సంవత్సరంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజలందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తాను. దానికి అందరూ నాయకులు, అన్ని పార్టీ నాయకులు కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే ప్రజలు కూడా రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం. అదే ప్రజలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాష్ట్ర అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అంచేత అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.